హాయ్ అండి. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆలీ రాజీనామా. జనసేన పార్టీలోకి ఎంటర్ అవుతున్న ఆలీ. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సినీ నటుడు ఆలీ వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ మద్దతుదారుణ్ణి కాదు, నా సినిమాలు నేను చేసుకుందామని అనుకుంటున్నా అని ఆయన తెలిపారు. ప్రతి 5 ఏళ్లకోసారి నేను సామాన్యుడిలా ఓటు వేసి వస్తానంతే, రాజకీయాలకు స్వస్తి గుడ్ బై అంటూ ప్రకటించారు. ఆయన ఇటీవల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారునిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక మీడియా సందేశాన్ని విడుదల చేశారు. ఆ సందేశంలో ఇలా అన్నారు: నేను రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదు. నేను చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు రాజకీయం తోడైతే మరో 10 మందికి ఉపయోగపడగలననే రాజకీయాల్లోకి వచ్చాను. 1999లో మా పెద్దయిన డి రామనాయుడు కోసం రాజకీయాల్లో అడుగుపెట్టాను. ఆయన బాపట్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ తనకు ప్రచారం చేయాలంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి తెదేపాలోకి వెళ్ళా. దాదాపు 20 సంవత్సరాలు ఆ పార్టీలోనే ఉన్నా. తర్వాత ఇటు వచ్చాను. నేను ఏ పార్టీలో ఉన్నా నాయకుడిని, పార్టీని, ఆ పార్టీ అభ్యర్థులను పొగిడానే తప్ప ఇతర పార్టీల నాయకులను విమర్శించలేదు. వారి వ్యక్తిగత జీవితాల గురించి ఏ రాజకీయ వేదికపైనా మాట్లాడలేదు. 45 సంవత్సరములుగా పరిశ్రమలో ఉన్నా. దాదాపు 1200 పైగా సినిమాల్లో పనిచేశా. 16 సంవత్సరాల క్రితమే మా నాన్న పేరుతో ట్రస్ట్ పెట్టుకున్నా. చాలామందిని చదివించాను. నా ఆదాయంలో 20% ట్రస్ట్‌కి ఇస్తున్నా. విదేశాల్లో ఈవెంట్స్ చేస్తే వచ్చే ఆదాయంలో 60% ట్రస్ట్‌కే ఇస్తూ ఉంటాను. ఇలా ఆలీ వివరించారు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్‌లో తన ప్రాణ స్నేహితుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి జనసేనలోకి అడుగు వేస్తాడా? లేదంటే నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉంటాడా? అనేది వెయిట్ చేద్దాం.